యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 3 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 21 కోట్ల వరకు షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 31 కోట్ల రేంజ్ షేర్ మార్కును దాటేసి దుమ్ము దులిపేయగా ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల మంచి ట్రెండ్ ను చూపెడుతూ అన్ని చోట్ల మాస్ రచ చేస్తూ ఉంది సినిమా. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఒక్క నైజాంలో నైట్ షోలకు కొంచెం డ్రాప్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల ట్రెండ్ సాలిడ్ గానే ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సినిమా ఇప్పుడు 5 కోట్లు ఆపైన షేర్ ను 4వ రోజున దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 5 కోట్ల నుండి 5.5 కోట్ల వరకు షేర్ ను కూడా సినిమా అందుకోవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో మంచి జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా 6.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే 6.5 కోట్ల నుండి 7 కోట్ల మార్కు వైపు పరుగులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గానే లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని ఇప్పుడు వీకెండ్ లోనే రికవరీ చేయబోతుందని చెప్పవచ్చు. ఇక వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ ను చూపెడుతూ పరుగును కొనసాగించిన ఆగస్టు 15th ఇండిపెండెన్స్ వీకెండ్ లో సినిమాలు వచ్చే వరకు కూడా స్టడీ కలెక్షన్ ను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సాధించే కలెక్షన్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.